హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పాడ్కాస్ట్ నెంబర్ 4 ఇది. ఈ రోజు నాతో పాటు పృథ్వీ ఉన్నాడు. హాయ్ పృథ్వీ మీకు ఎలాగో తెలుసు, లాస్ట్ 2 పాడ్కాస్ట్ నుంచి ఉన్నాడు. ఈ రోజు టాపిక్ వచ్చేసరికి ఓల్డ్ మూవీస్ కి ఇప్పుడు జనరేషన్ మూవీస్ కి, అంటే వింటేజ్ మూవీస్ కి ఇప్పుడు జనరేషన్ మూవీస్ కి కంపారిజన్ గట్ట మాట్లాడదాం అనుకుంటున్నాం. ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. అరే చిరంజీవి ఛాలెంజ్ మూవీ చూసావా? మధ్యాహ్నమే చాలా రోజులు అయింది కదా, ఎప్పుడు చూడలేదు, ఒకసారి చూద్దాం అని చెప్పేసి యూట్యూబ్ లో పెట్టాను అనమాట. నువ్వు గట్టిగా గమనిస్తే ఛాలెంజ్ మూవీలో ఛాలెంజ్ చేసే సీన్ ఉంటది కదా, స్టార్టింగ్ ఉద్యోగం కోసం తీసి 250 నెలలకు జీతం చెప్పిన వెళ్ళి ఛాలెంజ్ చేస్తా చూడు రావుగోపాలరావు తోటి. అంటే స్టార్టింగ్ నీకు ఎంత ధైర్యంలో కలిసరికి వెంటనే ఛాలెంజ్కి వెళ్ళిపోతాడు. అంటే చిరంజీవికి ఎవరో అప్పుడు చెప్పినట్టు, అంటే ఆ టైంకి ఆ మాటలు చెప్పిన టైపు చెప్పినట్టు వెళ్ళిపోతాడు. సిచ్యువేషన్ ఒకటి తర్వాత కౌంటర్ కి వెళ్ళదు, ఇంకా ఎమోషన్ అయిపోతుంది అక్కడ. అంటే మాటికి కౌంటర్ ఉంటది, కానీ సడన్ గా నేను 5 సంవత్సరాలు 50 లక్షలు సంపాదించేస్తాను అంటాడు. అంటే 5 సంవత్సరాలకి 50 లక్షలకి అసలు నీకు ఎక్కడ లింక్ ఉండదు. నేను ఎలాగైనా ₹1 కోటి సంపాదిస్తున్నాను కూడా అండు. 5 సంవత్సరాలు 50 లక్షలు అంటాడు. ఏదో మైండ్ లో అప్పుడే పెట్టుకుని వచ్చినట్టు ముందు ఇంటి దగ్గర నుంచి. డబ్బు సంపాదించడమే నా ధ్యేయం అయితే 5 సంవత్సరాల్లో 50 లక్షలు సంపాదిస్తాను. పిచ్చివాగుడు కట్టిపెట్టు. 5 సంవత్సరాల్లో 50 లక్షలు. హత్యలు చేస్తావా, దోపిడీ బ్యాంకులను లూటీ చేస్తావు, అవి చేతగానే వాళ్ళు చేసే పనులు. చట్టబద్ధంగా 50 లక్షలు సంపాదిస్తాను. ఒక తెలివైన వాడు తలుచుకుంటే డబ్బు ఎంత సులువుగా సంపాదించవచ్చో నిరూపించి మీలాంటి డబ్బును వాళ్ళకు గుణపాఠం చెప్తాను. అలాగేం కాదు కానీ ఇప్పుడు మామూలు జనరల్ గా చూసుకుంటే 10 year టైం చెక్ చేసుకుంటారా, అంటే 10 years చెక్ చేసుకుంటారు. చూడు నువ్వు అలాగనుకుంటే ఆ టైప్ లో అడుగు చెప్పేసి వెళ్ళిపోయాడు. రావుగోపాలరావు ఇంతకు ముందు అంటాడు, మీరు నెలకు ఎంత సంపాదిస్తున్నారంటే 1 లక్ష నుంచి 2 లక్షల వరకు నెలకు సంపాదిస్తాను అంటాడు. అంటే ఇప్పుడు నువ్వు అలా లెక్కేసుకుంటే నెలకి 2 లక్షలు, నెలకు 1 లక్ష అనుకుంటే 12 లక్షలు, 5 సంవత్సరాలకి 60 లక్షలు. అంటే దాన్ని బట్టి 5 సంవత్సరాలకి 50 లక్షలు అన్నాడు ఏమొచ్చు అనుకోవచ్చు మనం. అలాగ అనుకోవాలి. అంతే తప్ప నువ్వు అక్కడ సీన్లు కూడా చూస్తే అంటే ఇప్పటి స్క్రీన్ ప్లే లా కనబడదు, అప్పుడు స్క్రీన్ ప్లే అర్థమైపోతుంది మనకి. 1984 టైంలో అది ఒక ఐకానిక్, అంటే సినిమా సూపర్ గ్రేట్, సూపర్ హిట్. అది ఒక ఐకానిక్, అంటే కొంచెం అబ్జర్వ్ చేసి పట్టించుకోవాల్సిన సీన్ అని జూలై సినిమాలో తెలుస్తుంది. మళ్ళీ మనకి జూలై సినిమాలో పెడతాడు స్టార్టింగ్ లో. జూలై సినిమాలో ఉంటది ఛాలెంజ్ ఇది. ఆ సీన్ గ్రేట్, ఆ సీన్ సూపర్ అనే మనకి థాట్ మళ్ళీ ఇంకోసారి తెప్పించాడు జూలై సినిమాలో. రిఫరెన్స్ జూలై సినిమాలో ఉంటది కదరా, నాన్నకి 10 లక్షలు ఇయ్యి నేను గంటలో చూడలేదు కదా ఇన్ని రోజులు, మనకు ఆ లింక్ తెలియదు. జూలై సినిమాలో చాలా అదే ఆ డైలాగ్ తోనే లైఫ్ మారిపోద్ది. మళ్ళీ లాస్ట్ లో చెప్తాడు కదా. అవునవును, ఇవన్నీ నమ్మకం నీట్ గా అలాగేం జరగదు, చాలా నార్మల్ గా బిహేవ్ చేయాలి అని చెప్తాడు. ఆ జూలై సినిమాలో కొంచెం సినిమాకి రియాలిటీకి తేడా ఉంటది బాబు అని చూపిస్తాడు. ఆ జూలై సినిమాలో కూడా రివికర్ అన్ని అంతే, ఇంకా పాత సినిమాల్లో రిఫరెన్స్ తీసుకుంటాడు. ఛాలెంజ్ లోని స్టార్టింగ్ ఏదంటాడు రా, రావుగోపాలరావు దగ్గరికి ఇంటర్వ్యూకి వెళ్తాడు కదా. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వెంటనే జోక్ వేస్తాడు. జోక్ వేయగానే నాకు జోకులు అంటే ఇష్టమే, కానీ నా మీద జోకులు వేస్తేనే చిరాకు అంటాడు. ఇదే డైలాగ్ ఎక్కడ మిరపకాయ సినిమాలోని బాస్కెట్బాల్ ఆడుతుంటాడు కోచ్, నాకు జోకులు అంటే ఇష్టం, పంచులు అంటే ఇష్టం, కానీ నా పంచులు వేస్తేనే పళ్ళు రాలుతాయి అంటాడు కదా. సినిమాని బాగా మళ్ళీ తీసుకొని మళ్ళీ చేయడం, మళ్ళీ రీపీట్ చేయడంలో మాత్రం త్రివిక్రమ్ తోపే. త్రివిక్రమ్ లో చాలా మంది మన రెఫరెన్స్ మనకు అంటే గుర్తు రావు సడన్ గా, కానీ ఇప్పుడు ఒకసారి పాత సినిమా అలా చూస్తే కనుక మనకు గుర్తుకు వస్తాయి మెల్లిమెల్లిగా. ఇప్పుడు రాజమౌళి కూడా మగధీర సినిమాలో ఉంటది కదా గోరుంది. గురుంది యాక్చువల్లీ కొండవీటి దొంగ సంథింగ్ చిరంజీవి సినిమా ఉంది, పాత సినిమా. ఆ సినిమాలో ఒకసారి చెప్తాడు, ఇంటర్వ్యూలో చెప్తాడు, ఆ సినిమాలో ఇన్కంప్లీట్ గా అనిపించిందట రాజమౌళికి. ఆ సినిమాలో గుర్రం హెల్ప్ చేస్తుంది చిరంజీవికి. అవును, చిరంజీవికి హెల్ప్ చేస్తుంది, తర్వాత చిరంజీవి దాన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. అందుకు ఇక్కడ రామ్ చరణ్ పట్టించుకునేటట్టు మగధీరలో పెట్టి దాన్ని ఇచ్చేసి. రాజమౌళి సినిమాలో హీరోస్, కామెడియన్స్, విలన్స్ తో పాటు ఇవి కూడా ఆ డైలాగ్ కూడా ఉంటది కదా, ఒంటి మీద యూనిఫామ్ కూడా డ్యూటీ చేస్తుంది. అంటే అన్నిటికీ అంటే అన్నిటికీ నీట్ గా రాసుకున్నాడు, అన్నిటికీ ఇంపార్టెన్స్ ఇస్తాడు, చుట్టూ ఉన్న అన్నిటికీ ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఈవెన్ బాహుబలిలో చిన్న గుణకరాయి కూడా ఇస్తాడు. టాప్ టాప్ అని కొడతాడు, గుణకరాయి దగ్గర వెళ్ళి జూమ్ చేసి టిప్ టిప్ కదులుతుంటారు కదా. అక్కడ ఇంటర్వెల్ సీన్ బాహుబలి 2 లో, ఇప్పుడు బాహుబలి నడుస్తారు కదా ఇంటర్వెల్ సీన్ లో. అవునవును, ఆ ఇంటర్వెల్ సీన్ లో టాప్ టాప్ అని కొడతాడు
చిన్న గుణకరాయి రోడ్డు షేక్ అయిపోయి అది కూడా పెద్ద ఎలివేషన్ అనమాట. ఇంకా చెంగు పడిపోవడం, ఈవెన్ చిన్న చిన్న పార్ట్స్ కూడా చిన్న చిన్న థింగ్స్ కూడా ఆడు సినిమా ఎలివేషన్ కి వాడేసుకుంటాడు. అంతే, అంటే ఆ చిన్న చిన్నవే రా ఇంపార్టెంట్, ఆ చిన్న చిన్నవే నీకు మ్యాటర్ చేస్తాయి. ఇప్పుడు మనం ఆ చిన్న చిన్నిటి గురించి మాట్లాడుతాం మనం కూడా. కేజీఎఫ్ 1 అప్పుడు 2018 లో వచ్చింది కదా, అయితే అది ఇంకా రిలీజ్ అవ్వలేదు, ఇంకా దాని గురించి టాక్ కూడా రాలేదు, ఏటి రాలేదు. అయితే ఒకసారి న్యూస్ లోని గూగుల్లోని కేజీఎఫ్ వచ్చింది మాట. నాకు కేజీఎఫ్ అని తెలియదు అప్పట్లోని, ఎక్కువ తలతో ఉంటాడు కదా యాష్, అది పోస్టర్ వచ్చింది. ఎవడబ్బా సేమ్ రామ్ చరణ్ లాగా ఉన్నాడు, మగధీరలో రామ్ చరణ్ లాగా ఉన్నాడు అని చెప్పేసి నేను ఓపెన్ చేశాను. నీ అమ్మ ఈడెవడో సేమ్ మగధీరలో రామ్ చరణ్ లాగా ఉన్నాడు రా, భలేగా ఉన్నాడు ఈడెవడని చెప్పేసి అప్పుడు చూస్తే ఆహా కేజీఎఫ్ ఎంత పెద్ద సినిమా, ఎంత పెద్ద బడ్జెట్ తీస్తున్నారు కెనడా వాళ్ళు అని చెప్పేసి మొత్తం అంత ఉంది ఆర్టికల్. ఈ అమ్మాయి ఎలాగైనా సినిమాకి వెళ్ళాలని చెప్పేసి అప్పుడు అనుకున్నాను. అప్పుడు ఎవరికి తెలియదు ఇంకా. అయితే కరెక్ట్ గా కేజీఎఫ్ రిలీజ్ అవుతుంది, రిలీజ్ అయ్యే టైం మాట. రేపు రిలీజ్ అనుకనే మరి వీళ్ళు ఎవరు రారు కదా, అప్పుడు అశోక్ గడి ఎవరు రారు కదా, 50 రూపాయల టికెట్లు, అప్పుడు 10 రూపాయల టికెట్లే, 10-20. అయితే రెడ్డి గడికి చెప్పాను, ఒరే వెళ్దాంరా కేజీఎఫ్ సూపర్ లాగా ఉంటది, అక్కడెక్కడ పెద్ద కెనడా సినిమా అంట, ఆ గోల్డ్ మైన్స్ కోసం వీటి గురించి తీస్తారంటే చాలా పెద్ద సినిమా, ఇప్పటి వరకు అంత బడ్జెట్ తీయలేదంటే కెనడా వాళ్ళు అని చెప్పేసి చెప్తున్నాను అడిగి రెడ్డి గడి. ఆడు నేనే కదా వెళ్తాం 10 రూపాయల టికెట్లు 20 రూపాయల టికెట్లు. ఆడేమొచ్చి అదేదో సుత్తి సినిమా కావాలరా, ఏదో డబ్బింగ్ సినిమా అంటే అప్పటికి టాక్ ఇట్ లేదు కదా, బాగుంది తర్వాత ఈ టాక్ వచ్చింది, అప్పుడు టాక్ లేదు. అయితే ఇడిలాగా అన్నాడు, మరి ఎవరొకరు ఉండాలి కదా తోడు, ఒక్కడిని వెళ్ళిపోతాం ఫస్ట్ రోజు అని చెప్పేసి ఫస్ట్ రోజు వెళ్ళడం అవ్వలేదు. ఆ రోజు శనివారం ఆదివారం ఫస్ట్ రోజు వెళ్ళడం అవ్వలేదు. ఆదివారం చిరంజీవి గారు ఫోన్ చేశాను, అరే చిరంజీవి సూపర్ లాగా ఉందంటే సినిమా, భలేగా ఉంది, ఇంకెళ్ళిపోదాం. ఇంకా అంటే టాక్ ఇంకా రాలేదు అప్పటికి, ఆడికి ఏదో చెప్పాలి, ఆడిని రప్పించడానికి నాతో పాటు. ఇంకా ఆడేంచి అయితే అలాగేనని చెప్పేసి వచ్చాడు మార్నింగ్ షోకి. ఇంకా సగం సినిమా అయింది, 1:15-2 నిమిషాలు అయ్యేసరికి ఒరే ఏట్రా సినిమా ఇలాగ ఉంది, ఒక్కొక్కడు మైండ్ బ్లాక్ అయిపోతుంది దెబ్బకి. వీడు మామూలు సినిమా అనుకున్నాడు, ఏదో సుత్తి సినిమాకి తీసుకొచ్చాక ఎంత బాగుంది థియేటర్ బాబోయింది. ఇంకా అక్కడి నుంచి టాక్ ఇంకా అలాగలాగా కేజీఎఫ్ అనగానే అది ఇది అని చెప్పేసి గాళ్ళు అరుపులు థియేటర్లు. ఇప్పుడు ఇంక చెప్పక్కర్లేదు, కేజీఎఫ్ అంటే అందరికీ తెలిసిపోయింది. కేజీఎఫ్ స్టోరీ బేస్డ్ రా, చూడు కేజీఎఫ్ 2 అంతా ఎలివేషన్, అంటే అన్ని ఎలివేషన్లు పక్క పక్కన నెట్టుకుంటూ వెళ్ళిపోతే అలా ఉంటది. యాక్చువల్లీ స్టోరీ రివీల్ అయిపోయింది కాబట్టి కేజీఎఫ్ 2 లో ఎలివేషన్ లా కనిపించింది మనకి. కేజీఎఫ్ 1 లో నచ్చింది, మరి కేజీఎఫ్ 2 లో అంటే కొంచెం ఇబ్బంది పడ్డాం కొంచెం, కానీ ఇది కూడా తోపే. ఇంకా రీసెంట్ గా ఇదిరా మనం చూసాం కదా విక్రమ్ గడ్డి, ఇది తంగలానా, తంగలాను నీకు ఎలా కనిపించింది అది చూసి బయట రాగానే? చూసాను కానీ అదే బాగుంది, కాకపోతే దెయ్యంతో కొంచెం చిరాకు వచ్చింది. దెయ్యం లాస్ట్ కి దెయ్యం బానే ఉంది కదరా, బానే చేసాడు అనిపించిందిరా. బానే ఉంది, నాకు ఆ దెయ్యం అది అంటే కొంచెం డ్రామాటిక్ గా అనిపిస్తుంది, నాకు నచ్చదు అలాంటివన్నీ. కొంచెం రియలిస్టిక్ ఉంటే బాగుంది అనిపిస్తుంది. కానీ నువ్వు నేను వెళ్ళిపోతున్నాను బయటకి, థియేటర్ అయిపోయిన తర్వాత నేను థియేటర్ బయటకి వెళ్ళిపోతే నువ్వు లాగి వెనక్కి లాగి చూడ ఆ ఫోటోలో వెనక్కి లాగి చూపెట్టు. ఇంకా అమ్మయ్య ఇంకా చాలా సోవర్ సినిమా, అక్కడే సోవర్ సినిమా అనిపించింది నాకు. ఎందుకంటే నాకు ఇలా రియల్ లైఫ్ సినిమా అంటే ఇష్టం రా. ఇంకా ఈ బయోపిక్ ముందే చెప్పారా, ఈ తంగలం ఏంటంటే కేజీఎఫ్ కి ముందు సినిమా, అంటే స్టార్టింగ్ కేజీఎఫ్ ఎలాగా స్టార్ట్ అయ్యింది అంటే కాలర్ గోల్డ్ ట్రైలర్ కూడా చూడలేదు, చూడలేదు. డైరెక్ట్ సినిమాకి వచ్చాను, ఆ ఎండ్ క్రెడిట్స్ వల్ల నాకు ఇంకా సినిమా ఇంకా వ్యూ మారిపోయింది, సినిమా నచ్చేసింది కూడా. సినిమా మేకింగ్ అంతా సూపర్ తోపు. సినిమా మేకింగ్, విక్రమ్ గడ్ యాక్టింగ్ అంటే చూడు అంత డీటెయిల్డ్. నువ్వు అన్నా చూడు మరీ డీటెయిల్డ్ గా చూపెడతారా, కొంచెం దూరం చేసి చూపెడతారు బాగుందిరా అంటే ఆ శంకలు కూడా చూపెడతారు. మనం అసలే నేల టికెట్కి వెళ్ళాం. ఇప్పుడు విక్రమ్ వాళ్ళ ఆవిడ పళ్ళు చూడు, ఆ పళ్ళుకి ఈ ఇక్కడెక్కడ చిన్న చిన్న దాన్ని ఏమంటారు ప్లాక్ అంటారు కదా, ఆ ప్లాక్ యాక్చువల్లీ అక్కడే అప్పుడు అది దీంతో బ్రష్ చేస్తుంది, బ్రష్ చేస్తుంది, అయినా సరే అలాగే ఉంటుంది అని. అదంతా నీట్ క్లియర్ గా డీటెయిల్ గా చూపించాడు. యాజ్ ఇట్ ఈజ్ తెలుగు తమిళ సినిమాలో ఎలాగో చచ్చిపోతారు కదా, ఎవరో ఒకరు చచ్చిపోతుంటారు సాడ్ సీన్ వాళ్ళకి. నీకు అబ్జర్వ్ చేసావా? తెలిసిందే మోస్ట్లీ అందరికి తెలిసిందే. అలా ఏదో చిన్న సాడ్ సీన్ ఉంటే గానీ తమిళ సినిమా ఫుల్ఫిల్ అవుతుంది. మనకి హ్యాపీ ఎండింగ్ ఎంత హైప్ ఇస్తుందో మనకి నచ్చుతుందో, ఆ తమిళకి మాత్రం చిన్న సాడ్ పార్ట్ ఉండాలి సినిమాలో. అలాగే పిల్లలు తెచ్చుకోవడం ఎమోషనల్ ఫీలర్స్, కొంచెం ఎమోషనల్ అవుతారు తమిళలో. వీళ్ళు మలయాళం మూవీ ఉంది కదా, అప్పుడు చెప్పాను చూడమని,
హోమ్ ఒకటి బాగుంటదిరా, అంటే రిలాక్స్డ్ గా ఫ్యామిలీ తోటి అలా చూడటానికి. వాళ్ళ నాన్న కామెడీ ఏంటి, లాస్ట్ కి నా జీవితంలో కూడా ఒక ఎక్స్ట్రాడినరీ మూమెంట్ ఉందిరా. ఇన్సెక్యూర్డ్ ఫాదర్ రా చాలా మంది. అదే అంటే కొడుకు కొంచెం పెద్ద చదివినా కొంచెం అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ తో తనకంటే బాగా చదివినా కొంచెం ఇన్సెక్యూర్ ఫీల్ అయిపోయి మాట్లాడడం మానేస్తుంటారు మంది. ఆ సినిమాలో చాలా నీట్ గా చూపించాడు. ఈడు అస్తమాన్ చిరాకు పడిపోతుంటాడు వాళ్ళ నాన్న మీద, ఏదన్నా చిరాకు పడిపోతుంటాడు, చాలా చీప్ గా చూసేస్తుంటాడు. అలా బిహేవ్ చేస్తాడు. అంటే నాన్న సాధించలేదు, మావికి ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు. చాలా ఫ్రీగా. మన అమ్మని ఎలాగైతే ఎలాగా వెళ్ళి తనిఖీల పని అనేటాడు, నాన్న ఎందుకు వెనకబడ్డాడు, నాన్న ఎందుకు వెనకబడ్డాడు, ఏడ్చేస్తాడు నాయన. సాంగ్స్ లో వస్తాడు ఇక్కడ. జనరల్ గా ఇప్పుడు చాలా కామన్ నడుస్తున్న ఈ మ్యాటర్ ఏంటంటే ఈ వ్లాగ్స్ చేస్తున్న వాళ్ళైనా మ్యూజిక్ పేజెస్ ఉన్న వాళ్ళైనా చెప్తుంది ఏంటంటే ఇప్పుడు లిరిక్స్ లో కంటెంట్ తగ్గిపోయింది, చాలా సింపుల్ గా నార్మల్ గా పాడేస్తున్నారు. అదే లిరిక్స్ అంతగా బాగుంటుంది, మామూలుగా జస్ట్ నార్మల్ మాట్లాడుకుని మాటలు పెట్టేస్తున్నారు. అవును చూడు, లిరిక్స్ ఇప్పుడు కూడా మంచి వస్తున్నారా అంటే కొన్ని మంది లిరిసిస్ట్ ఇప్పుడు రైటర్స్ ఉన్నారు చూడు, ఇప్పుడు అనంత్ శ్రీరామ్ గాని రామ్ జోగి వాళ్ళు ఇప్పుడప్పుడు మూవీస్ బట్టి వాళ్ళు కూడా అంటే కొంచెం అనస్ట్ గా రాసేస్తున్నారు. ఏదో చూసాం అలాగే రామ్ జోగి శాస్త్రి పెద్ద సూపర్ లా చెప్పాడు, పేరా చూస్తే మామూలుగా చాలా నార్మల్ రాసాడు. పోకిరి సినిమాలో డోల్ డోల్ జరా జరా సాంగ్ ఉంటది కదా, అందులో అసలు మామూలు చాలా నార్మల్ సాంగ్, చాలా మోడర్న్ సాంగ్, బీచ్ లోని పబ్ లోని పాడే సాంగ్ పబ్ లో ఉంటది. అందులో ఏంటి ఉంటుంది చూడు, అంటే చూడు చాలా లూతుగా ఏదో పెద్ద వాక్యాల్లాగే పెద్ద పద్యాల్లాగా ఉన్నది అసలు పాట. పద్యం పాడేచ్చా పాడతా. అదే నేను అంత ఎప్పుడు గమనించలేదు, నువ్వు ఆ రోజు చెప్పావు చూడు, డోల్ డోల్ చూడరా అదే ఒక వెరైటీగా ఉందని, నాకు అప్పుడు చూసినా ఎలకలేదు మరి మామూలు చదువు, లిరిక్స్ చదువు, అదే చూడాలి చదువు. అదే ఇప్పుడు పోకిరి సినిమాలో ఇంకో పాట చూడు, చూడొద్దంటున్నా చూస్తూనే ఉన్నా, ఆ పాట చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా నా కోసం అది నాని సినిమాలోని వస్తా నీ వెనక రెండో ఒకటే రా నాని సినిమా. ఓకే ఓకే నానిరా, నాని సినిమా టీ నాని సినిమా కాదు అంటే చాలా స్పీడ్ గా ఉంటాయి రా పాటలు. వస్తా నీ వెనక పాట ఇప్పటికి నువ్వు విను, స్పీడ్ సాంగ్. అక్కడక్కడ స్లో మూమెంట్స్. హనుమాన్ కైండ్ చూసా నువ్వు? హనుమాన్ కైండ్ అనేసి ఈ మధ్యన ఒక ర్యాప్ సాంగ్ కేరళ వాడిది, పాట పెడతాను చూడు. కేరళలోనే ఒక ర్యాపర్ ఉన్నాడు అనమాట, అంటే ఆడు ఫారెన్ రేట్ ను ఇక్కడికి వచ్చాక డిగ్రీ కట్ చేశాడు, అంటే ఇండియా బేస్డ్ కానీ కొంచెం ఫారెన్ లోనే చైల్డ్హుడ్ అంతా అవడం వల్ల ఆడి వాయిస్ గట్ట కొంచెం దాని ఏమంటారు నేటివ్ టైప్ లో వచ్చిందన్నమాట, అమెరికన్ నేటివ్. ఆ లిరిక్స్ గట్ట మనకి ర్యాప్ టైప్ లో వెళ్ళిపోతుంటాయి, కానీ ఈ మధ్యన అయితే బాగా వైరల్ అయిపోయింది. ఇప్పుడు పెద్ద గొడవలు కూడా జరిగిపోతున్నాయి, అంటే మీద నెగిటివిటీ వచ్చింది. నెగిటివిటీ ఎందుకు అనుకున్నా, అందరూ అన్ని ఇండియన్ ర్యాపర్ అంటున్నారు అనమాట. మొత్తం ఈ గ్లోబల్ లోని మొత్తం అన్ని న్యూస్ ఛానల్స్ లేకపోతే అందరు యూట్యూబర్స్ అందరూ ఏమంటారంటే ఇండియా నుంచి ఒక ర్యాప్ సాంగ్ వచ్చింది, అది బాగా వైరల్ అయిపోతుంది, ఆ ఇండియన్ ర్యాపర్ బాగా చేసినటువంటి టైప్ చెప్తుండ్రు. దానికి ఈడే అన్నాడు, నేను ఇండియన్ ర్యాపర్ కాదు, ఐఎమ్ ర్యాపర్ ఫ్రమ్ ఇండియా, ఐఎమ్ నాట్ ఎన్ ఇండియన్ ర్యాపర్. నీకు అర్థమైంది? వినిపించరా ముందు? వినిపిస్తాను చూడు, ఒక్క నిమిషం. వీటి అందరూ స్టార్టింగ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిందిరా, అందరూ పాజిటివ్ వెళ్తున్నారు. బాగానే ఉంది కదా పాట. రేపు పవన్ కళ్యాణ్ బర్త్డేని ఈ సాంగ్ పెట్టి చేశాను రా, చిన్న ఎడిట్ చేశాను. రేపేనా? అందుకే నేను సెప్టెంబర్ 2 అని ఎందుకు కాల్ జరుగుతుంది. అదే దానికోసం నేను చిన్న ఇన్స్టాగ్రామ్ లో చేయడానికి రీల్ చేయడానికి చిన్న చేసిన ఈ సాంగ్ తో బాగా వచ్చింది. అది కూడా ఇప్పుడు మళ్ళీ ఏది పెట్టి చూసేస్తున్నారు. ఇప్పుడు పీరియడ్ లో మొబైల్ వచ్చిన స్టార్టింగ్ పీరియడ్ లో ఇంకా మొబైల్ తప్ప ఇంకేది అనవసరం. అదే అంటే 2018-2019 ఈ పీరియడ్ లో ఇంకా నువ్వు బయట కొట్టి చచ్చిన సెల్ మొబైల్లోనే చూడవచ్చు. అసలు అప్పటి వరకు చిన్న సెల్ ఇవన్నీ వాడి మనం ఒకసారి ఆండ్రాయిడ్ రాగానే అసలు ఎలాగ అప్గ్రేడ్ అయిపోయాం మనకు. అసలు ఇప్పుడు చేసింది ఇదంతా. అవును,
ఆ వైఫై ఫ్రీ వైఫై ఇచ్చి గానీ మొత్తం అంతా మారిపోయింది. కానీ మనం వెంటనే అప్డేట్ అయ్యాము, మనకు తెలియకుండా అప్డేట్ అయ్యాము. ఇప్పుడు చూస్తే అసలు బ్యాక్ చూసుకుంటే ఏం గూగుల్ మ్యాప్స్ కానీ అంటే మనకు తెలియకుండా ఎలాగ వాడగా ఎలాగ అప్డేట్ అయ్యాం, దాంతో పాటు ఎలాగ ముందుకు ప్రోగ్రెస్ అయ్యాం కూడా మనకు అర్థం కాదు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే. ఇప్పుడు మాత్రం అన్ని కొట్టుకెళ్ళిపోతాం. ఇప్పుడు ఈవెన్ గూగుల్ మ్యాప్ లేవనే టెన్షన్ పడిపోతుంది, ఎక్కడికి వెళ్ళాలి ఎలాగెళ్ళాలి టెన్షన్ పడిపోతుంది. ఈ మధ్యన ఇంతకు ముందు రూమ్ బుక్ చేసుకుందామని భయం వేస్తుంది మొబైల్ లేకపోతే. అప్పుడప్పుడు నువ్వు ఇన్స్టాగ్రామ్ అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేస్తుంటావు కదా. నేను కూడా మొన్న ఏం చేశానంటే అన్ఇన్స్టాల్ చేయలేదు కానీ లాగౌట్ అయిపోయాను. నేను నా ఇన్స్టాగ్రామ్ నా ఐడి కాకుండా వేరే ఐడితోనే రీల్స్ గట్రా చూడడం చేస్తాను. ఆ ఐడీలన్నీ లాగౌట్ అయిపోయాను. ఓన్లీ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఒకటి ఉంచుకున్నాను. 1 వీక్ అలాగే బాగానే అసలు 1 వీక్ అసలు ఏం లేదు. జస్ట్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఓపెన్ చేయడం, ఎవరో ఒకరు స్టోరీ పెడతారు కదా అది చూసి మళ్ళీ క్లోజ్, ఇంకంతే. ఇన్స్టాగ్రామ్ చూడటం ఆపేసాను. ఇది సడన్ గా ఎవరితో మాట్లాడుతున్నా అన్ని చెప్పేస్తున్నారు, అలా జరిగింది అక్కడ అలా జరిగింది ఇది జరిగింది. నాకేం తెలియట్లేదు, నాకు అసలు ఏం మాట్లాడాలి కూడా మాటలు కూడా లేవు. మీరందరూ మా ఫ్రెండ్స్ అందరూ లేకపోతే ఆఫీస్ లో కొలీగ్స్ మాట్లాడుతుంటే నేను బ్లాంక్ అయిపోయినా. ఇన్స్టాగ్రామ్ మన డైలీ లైఫ్ లో ఎంత అవసరం అయిపోయింది చూడు. నువ్వు ఎడిక్ట్ అయిపోతున్నావు కదా, నీ మానేద్దాం అనుకున్నా నువ్వు మానగలిగినా మానలేవు, ఇంకా వేస్ట్. అంటే నీ లైఫ్ వేస్ట్ అయిపోతుంది. స్టే అప్డేటెడ్ గా ఉండవు. ప్రపంచం ఎక్కడికి వెళ్ళిపోతుంటే నువ్వు బ్యాక్వర్డ్ అయిపోతూ ఉంటుంటావు. ఇప్పుడు నువ్వు అలా అనుకుంటావు కానీ, అంటే ఇంతకు ముందు నేను పోస్ట్ పెట్టినప్పుడు ఇన్స్టాల్ చేసి పోస్ట్ పెట్టేసి అన్ఇన్స్టాల్ చేయడం అవన్నీ చేశాను. కానీ ఈ మధ్యన మరి చేయట్లేదు. ఎందుకంటే ఇంతకు ముందు నువ్వు నా పోస్టర్ని చూస్తే ఒకటే టెంప్లెట్ మీద అన్ని పోస్టులు పెట్టియండి. ఇన్ఫర్మేటివ్ ఛానల్ అండి, ఒకటే టెంప్లెట్ నువ్వు కోడ్స్ మార్చేయండి, మీమ్స్ కూడా ఏవో పెట్టాము అని టైప్ లో. కానీ ఈ మధ్యన మరి అప్ టు డేట్ ఉండాలి కదా, లేకపోతే మనకి రీచ్ రావట్లేదని చెప్పేసి అప్ టు డేట్ కోసం అని చెప్పేసి కొంచెం అన్ని రీచ్ చూస్తుంటూ ఏది బెటర్ ఉందో ఏది బాగుందో అన్ని చూసుకొని చేయడం వల్ల నేను ఉంచేసానులే. నేనేం మాట్లాడి అన్ఇన్స్టాల్ చేయట్లేదు ఇప్పుడు, ప్రస్తుతానికి అయితే ఉంచేసాను. చూడక్కర్లేదు, పైగా అలాగే చూడకుండా మానేస్తే ఎక్కడ అవుతుంది. ఏదో ఇప్పుడు నువ్వు సపోజ్ నాకు రీల్ పంపించారా, లింక్ పెట్టావు వాట్సాప్ లో, నేను ఓపెన్ చేస్తాను చూస్తాను, బాగుంటది, తెలియకండి ఇలాగ అంటాను అంతే. అది ఎక్కడికి వెళ్ళి అవుతుంది నాకు తెలియదు, మరి అరగంట గంట అయిపోద్ది. అదే ఇంకెళ్ళిపోతాం చాలే అనుకుంటాం కానీ మళ్ళీ ఏదో కొంచెం ఆ డాపమైన్, అదంతా డాపమైన్ రా, ఏదో 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 హిట్ కావాలి, ఆ డాపమైన్ హిట్ రావాలి. ఇంకోటి చూస్తే ఈ మధ్యన మొన్న చూడు, మరి కేరళలో అదే అయిందిరా, ఇల్లు రేప్ కేసురా, లేకపోతే ఇండిపెండెన్స్ డే అంతా కంకలు చేస్తారా, తెలియదు కదా, మనం న్యూస్ కట్ ఏం చూడం కదా. అంటే ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ నువ్వు ఫీడ్ కూడా చూసినా నాకు ఈ ఫీడ్ రాదు అసలు, నాకు న్యూస్ ఫీడ్ ఇవే రాదు. వీళ్ళు మోటివేషన్, వీళ్ళు వర్కౌట్స్ ఇవి వస్తాయి. ఇప్పుడు ఏంటంటే మ్యాటర్ ఏంటంటే నువ్వు యంగ్గా ఉండాలంటే సోషల్ మీడియా కంపల్సరీ ఫాలో అవ్వాలరా, లేకపోతే నువ్వు ముసలోడు అయిపోయినట్టే. ఇంకా ఇంకోటి నీకు ఉన్నట్టేరా. అలా ఏంటంటే నేనేమనుకుంటున్నా, నేను నార్మల్ న్యూస్ చూడను, కానీ నేనేమనుకుంటున్నా అంటే నువ్వు ప్రతి న్యూస్ చూడక్కర్లేదు, అదే చూడు. ఈ ఊర్లో పాము కరిచింది అది కూడా చూడక్కర్లేదు. కానీ విను, నువ్వు ఏ న్యూస్ చూడకపోయినా ఒకవేళ పలానా న్యూస్ వల్ల నీ జీవితానికి ఏదైనా చిన్నది న్యూస్ ఉన్నా సరే అది నువ్వు చూడకపోయినా ఆ టైంకి, ఆ పర్టికులర్ టైంకి నీకు ఎలాగైనా తెలుస్తుంది, ఏదో ఒక బై మీన్స్ ఎలాగో తెలుస్తుంది. అంటే ఇప్పుడు నువ్వు చెప్పడము, ఇప్పుడు నాకు తెలీదు మొన్న అంతా ఏం జరిగింది ఇండిపెండెన్స్ డేకి, నువ్వు చెప్పావు ఏదో. మొన్న ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాను అనమాట, మొన్న ఒక అమ్మాయితో మాట్లాడుతుంటే అమ్మాయి ఏదో మాటల్లో వచ్చి ఆ కేరళలో ఏదో ఇన్సిడెంట్ జరిగింది, నీకు తెలీదా ఎంత పెద్ద గోల అయిపోతుంది అది అంటుంది. ఏమో నాకే తెలియలేదు. ఆ కలకత్తాలో డాక్టర్ ఏదో ఇన్సిడెంట్ జరిగింది కదా, అయితే ఇటు ఇంత హల్చల్ జరిగిపోతుంది నీకేం తెలియదు అని అంటుంది. అంటే నార్మల్ మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదురా, అన్ని న్యూస్ మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మన టైం మనం నీట్ గా మనకు కావాల్సిన పనులు మనం చేసుకుంటూ వెళ్ళామా. ఒకవేళ నువ్వు అనొచ్చు, ఇప్పుడు సపోజ్ తుఫాన్ ఉంది, ఇప్పుడు నీకు వర్షం పడుతుంది అక్కడ, ఇప్పుడు తుఫాను ఎన్ని రోజులు ఉన్నది మనకి ఎవరో ఒకరు చెప్తారు. నువ్వు ప్రతిదీ న్యూస్ చూసుకుని ఓ లైవ్ 50/50 అని టైప్ లో లైవ్ అలా కాదు, ఎవరో ఒకరు చెప్పే ముందు నీకే ముందు తెలియాలంటే కంపల్సరీ అలాగనుకుంటే సోషల్ మీడియా ఉండాలి. ఎవరో ఒకరు చెప్పాలి అనుకుంటే అవసరం లేదు. ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయాలన్నా లేకపోతే స్టోరీస్ పెట్టాలన్నా నువ్వు అప్డేట్ ఉండాలి కదా. కొన్ని న్యూస్ వదిలేరా, కొన్ని న్యూస్ ఇప్పుడు ట్రెండింగ్ నా పేజ్ లో అసలు ట్రెండింగ్ అప్డేటెడ్ మీమ్స్ ఏవి రావు నువ్వు చూస్తే కనుక.
నీ థాట్ ఏదొస్తే అది పెట్టేస్తుంటా. చూడు నాకు అందుకని అంత బేగా రీచ్ రావు. నాది ఎప్పుడు రీచ్ వస్తుంది అనుకున్నావు? దానికి టైం తో సంబంధం లేదు, అది ఒక సిచ్యువేషన్. అది ఇప్పుడు పెట్టినా వస్తుంది, ఒక సంవత్సరం తర్వాత దాన్ని పోస్ట్ చేసినా దానికి రీచ్ వస్తుంది అంటే అలాంటి నా దగ్గర వస్తాయి. ఇప్పుడు నువ్వు మొన్న చూడు, నేను వెళ్ళి ఎంజే పండుగ యారో నరేష్ ది రివ్యూవర్స్ అదే ఓరా ఎరుపు నా కొడక మీసాలు పెట్టుకుని మమ్మల్ని బెదురుతావా? ఓరా ఎరుపు లంజా కొడక పో. దానికి రీచ్ రాలేదురా అంటే నువ్వేమన్నావు? అది అప్పుడు ఒక 1 month బ్యాక్ నువ్వు పెడితే వచ్చిందా రీచ్ అన్నావు అంటే అలాంటి మనకు రీచ్ రావు అంటే ఆ టైం మిస్ అయిపోద్ది. 1 month లో అవుట్డేటెడ్ అయిపోయింది. అలాగా మనం అలాంటి కదా సిచ్యువేషన్. ఇప్పుడు వెళ్ళి చూడు ఎంతమంది వచ్చారు? 10 మంది, ఇంకో 5 తేవాల్సింది. అది బాగా రీచ్ అంటే అది ఎప్పుడు వచ్చినా నీకు రీచ్ వస్తుంది దానికి. మళ్ళీ రెడ్డిగడ్ ఇలాంటి ట్వీట్లో గట్టిగా ఉంటాడు. ఏదైనా రాగానే వెంటనే ఎట్టిన ఎలాంటివి వీళ్ళు ఎవరైనా చనిపోయారు, విశ్వనాథ్ గారు చచ్చిపోయారు కదా డైరెక్టర్ విశ్వనాథ్, వెంటనే ఉదయాన్నే 6 గంటలకు ఏదో గుడ్ మార్నింగ్ పోస్ట్ లాగా ఇన్స్టాగ్రామ్ లోని అతను ఫోటో పెట్టేసి ఎడిటర్ రాయిస్తాడు కింద. అదే అలాంటివన్నీ బాగా చేస్తాడు. ఒక టైప్ ఆఫ్ ఉంటారు వాట్సాప్ పేజ్. ఇంకా వాళ్ళకి వచ్చినంత సాడెస్ అంటే వాళ్ళకి వచ్చినంత బాధ ఎవరికి వచ్చింది, ఎవరైనా చనిపోయినట్టే ఇంకా చాలా బాధాకర విషయం. చాలా ఇంకోటి ఉంటాడు మా ఫ్రెండ్ ఇంజనీరింగ్ టైమ్ లోని. అయితే ఆడ ఎలా అనుకున్నావు అప్పట్లో స్టేటస్లు అంటే ఏది వచ్చినా చెప్పాలరా అంటే ఆ లైఫ్ లో ఏం జరుగుతుందో నువ్వు వాడిని అడగక్కర్లేదు, ఆడి స్టేటస్ చూస్తే తెలిసిపోద్ది. ఇప్పుడు ఆడి ఫీవర్ అనుకో, ఫీలింగ్ టైర్డ్, ఫీవర్, హై ఫీవర్, కింద వచ్చి వాళ్ళ నోట్లోని థర్మోమీటర్ పెట్టుకున్నట్టు ఎమోజీస్ ఉంటాయి కదా, ఆ ఎమోజీస్ ఏడ్చుకుంటూ రీల్స్ చేస్తారా. నీకు నాకు ఏడుపు వచ్చింది అనుకో, ఇలా వీడియో సెట్ చేసి ఓకే స్టార్ట్ ఏడుస్తారేమో అనిపిస్తుంది రా బాబు. ఎలా ఎందుకు యాడ్ అయింది కదా చూసా అడిగా థాట్ ఎలాగొచ్చిందిరా అంటే ఫ్రీడమ్ రాకపోతే నీటి దిగి పాప తిరుగుదాం కదా. అందులో ఏముందిరా అందులో చూడు చిరంజీవి మూతి చూడు. వాట్ ఇస్ దిస్ మెల్లగా ఇస్తాడు కోరికి కిస్. నేను గమనించి ఎందుకు చేసాడు అలాగా, తెలియడు దెబ్బ తింటూ ఇది ట్విట్టర్ లో బాగా వైరల్ అయిపోయింది. అది దీన్ని ఎవడో పాట చూద్దాం. వాట్ ఇస్ దిస్ మెల్లగా ఇస్తాడు కోరికి కిస్. మెల్లగా ఇస్తాడు పోరికి కిస్. గమనించి నువ్వు ఎందుకు ఎక్కగలవు అనుకోని వాడు పట్టుకుంటురాను వాడి గుడు నీకు కరెక్టరా? కమెంట్స్ ఏంటనుకున్నా అది నీకు కరెక్టర్ అనేది పర్సనల్, నీకు కరెక్టా అది హైలైట్. ఇచ్చుడు ఆ పాట చూసావా? ఏ పాట? ఇప్పుడు ఒకటి పెట్టాను చూడు. చూసావా కమెంట్స్ నుంచి సీట్ ఆఫ్ 9 months స్టెప్ స్పీడ్ చేసాడు కదా, అర్థమైందా? నేను స్టార్టింగ్ కమెంట్ ఓపెన్ చేయగానే సీట్ ఆఫ్టర్ 9 months అంటే నాకు 2 నిమిషాలు అర్థం కాలేదు. మళ్ళీ 2 సార్లు చూస్తే స్టెప్ కొట్టుకొని ఇప్పుడు అర్థమైంది. అదే సీట్కి ఎందుకు పోకలంటే ఇప్పుడు అర్థమైంది దానికి. ఇప్పుడు ఎట్టి చూడు ఓపెన్ చేయి. బాబు నేను ఎందుకు మానేసిన అంటే గూగుల్లో 5K క్యాబ్ వస్తుండే, నాది 6 to మధ్యాహ్నం 2 వరకు జాబ్ చేయాలన్నమాట నేను పోయి. అయితే క్యాబ్ వచ్చి ఆ క్యాబ్ అతను నన్ను ఎక్కించుకొని డైరెక్ట్ మళ్ళీ సెకండ్ ఎంప్లాయీని ఎక్కించుకోవాలి కదా. అట్లా కాకుండా ఇట్లా మా ఇంటి ముందు నుంచి పోయి ఒకరిని ఎక్కించుకొని రిటర్న్ వస్తుండే, రిటర్న్ లో మళ్ళీ మా ఇల్లు వస్తుండే. ఆ రిటర్న్ లో నన్నే ఎక్కించుకోవచ్చు కదా, ఇట్లెందుకు చేస్తున్నాడు అని పిచ్చి పిచ్చి అవుతుండే. సాయంత్రం కూడా వేరే ఆమెను ఒక ఆమెను దింపి రిటర్న్ లా మళ్ళీ మా ఇల్లు వస్తే నన్ను దింపుతుండే. నేను నెక్స్ట్ డే HR కి పోయి చెప్పిన, ఇట్లయితే నేను జాబ్ చేయలేను సార్, మస్తు సత్తాయిస్తున్నాడు క్యాబ్ డ్రైవర్, నన్ను దింపుతలేడు ఇంటికాడ, లాస్ట్ లో దింపుతున్నాడు, నా ఫ్యాన్ అయిపోయిండు ఆయన, అట్లా చేస్తున్నాడేమో అంటే ఆయన చెప్పిండు HR అట్లా కాదు, నీ ఫ్యాన్ కాలేదు, నీకు AC కాలేదు. ఆయన ఎందుకు అట్లా చేస్తున్నాడు అంటే కార్పొరేట్ రూల్స్ ప్రకారం ఫస్ట్ పికప్ షుడ్ నాట్ బి ఏ ఫీమేల్ ఎంప్లాయ్ అండ్ లాస్ట్ డ్రాప్ షుడ్ నాట్ బి ఏ ఫీమేల్ ఎంప్లాయ్. కార్పొరేట్ రూల్స్ ప్రకారం మేల్ ఎంప్లాయ్ ఉండాలి, ఫస్ట్ పికప్ అయినా లాస్ట్ డ్రాప్ అయినా. అంటే
ఓకే సార్ నాకు అర్థమైంది, ఆ మేల్ ఎంప్లాయీ నేనే, ఆ మేల్ నాకే చేసిండ్రు మీరు, థ్యాంక్ యూ సో మచ్ సార్ అని అక్కడ నుంచి వచ్చేసిన. ఈడు అన్ని పనికి మళ్ళీ మోటివేషన్ అనమాట. అంటే తగ్గలేకు, పెద్ద తగ్గలేకు, పెద్ద నీ నాకు మించిన దోపలేడు, నువ్వు చేసిన ఇలా తొక్కలో మోటివేషన్ అన్ని ఇస్తుంటాడు వీళ్ళిద్దరు అన్నదమ్ములు. లాస్ట్ లైఫ్ మీద, లైఫ్ జీవితం మీద చెప్తారు. వాళ్ళ పర్సనల్ లైఫ్ అంతా దరిద్రం. అంటే డైవర్స్ అయిపోయి బాగా వైరల్ అయ్యాడులే. మాధురి దీక్షిత్ చూసావా? నేనే పెట్టా కదా నీకు. అవునవును, అదే అందుకే మళ్ళీ పెట్టాను. ఛాన్స్ కొట్టేసాడు గుంటడు మాత్రం. అసలు ఈ అమ్మ నేను నాకు మాధురి దీక్షిత్ ఇంతకుముందు తెలియదు. అంటే పలానా ఫోటో చూస్తే అమ్మాయి బాగుంది అనుకుంటా, ఆవిడ బాగుంది అనుకుంటాం, కానీ వీళ్ళు రిలయన్స్ మాట్లాడు గట్ట ఎక్కడ రిలయన్స్ మాట్లాడే కదా మాధురి దీక్షిత్ ఎక్కడ పడతాడు ఉంటుంది. అమ్మ ఇలాగుంది ఇలాగుంది ముద్దు పెట్టాడు ఆడి సేమ్ ఎలాగొన్నాడు వెళ్ళి వెంకటేష్ గారి అక్కలు కొడుకున్నాడు కదా భౌతిక్ గాడి లాగా అలాగే ఉన్నాడు. వీడు ముద్దేసి వేరు చేసి మరి యారన్న రేసి చెప్తాను చూడరా. సాక్స్ లో ఎందుకంటే ఫ్యాన్ లో దూపుతాడు, ఫ్యాన్ దూపుతాడు సాక్స్ లోని. అంటే అది ఒక బూట్ లా కనబడుతుంది. ఏదో ఏదో ఉంటది, ఏదో స్టైల్ ఎక్కడో చూసాను, ఫ్రెంచ్ స్టైల్ ఏదో ఉంటది. ఇది యాక్చువల్లీ పుట్టపర్తిరా, పుట్టపర్తిలో ఉంటారు ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఒకప్పుడు ఇంగ్లీష్ కూడా ఎందుకంటే అది ఫ్లూయెంట్ కూడా ఉంటది. ఆహా అందుకా ఓరే నేను మామూలు అనుకున్నాను. అది అంటే ఆడు మామూలు మాట్లాడేది కాదు, చాలా మందికి, చాలా పెద్దోళ్ళు కూడా, ముస్లింలకు కూడా వాళ్ళకి ఇంగ్లీష్ బాగా వస్తుంది. పుట్టపర్తిలో అలా ఇంగ్లీష్ యాక్సెంట్ కోడండి. అంటే కామెడీ చెయ్యాలని చెయ్యలే స్టార్టింగ్ లో, యాక్చువల్లీ జస్ట్ స్టైలింగ్ కూడా ఎందుకు అలాగ ఉంటది. అప్పట్లో వెళ్దాం అనుకున్నా పుట్టపర్తికి, ఇంక కొన్ని రోజులు వెళ్దాం అనుకుంటున్నా, అప్పుడు అతను చనిపోయారు. మరి అప్పటి నుంచి వెళ్ళట్లేదు. అంటే అతను ఎందుకు చనిపోయారు కానీ వెళ్దాం అనుకుంటున్నాం, అప్పుడు చనిపోయారు, మరి వెళ్ళలేదు. If music is therapy, who's your therapist? చలాకి చూపులతో చూమంత్రం వేసావే, షరాబీ షేపులతోనే మత్తెక్కించావే, జవానీ జర్కులతో నా మతి పోగొట్టావే, బెనామీ హక్కులతో నీ తదగట్టేస్తాలే. ఓ మకడా 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 రే, మకడా 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 రే. వెళ్ళరా పాడేస్తున్నారు, నాకు అర్థం కాదు. ఎలా నవ్వుతుందో ఇల్లు చూడరా ఇల్లు చూడరా. బట్ ఇవన్నీ చాలా క్యూట్ గా అక్వేరియంస్ లో ఉండాల్సిన ఫిషెస్. నాకు అలాంటి ఫిషెస్ లో ఇష్టం అంటే నీమో చాలా ఇష్టం. నీమో ఫిష్ పేరు. అంటే అది నాకు అలాంటి చేపలు ఇవన్నీ సరిగ్గా నిమో అంది కదా, అడిగి ఒకసారి ఇంకేదో అనిపించింది నీమో అన్నట్టు. తప్పు అనుకోలేదు యాక్చువల్లీ. నీ మొహం ఏదో అంటున్నా చేస్తారు ఏదో నీమో అంటే అక్కడ అదే అర్థం ఉంది. అక్కడ ఓ నీమో అన్న తర్వాత అర్థమైంది అడిగి. ఎంత మాట అన్నాడు సార్. ఎలాగైనా జాబ్ కొట్టాలి, గవర్నమెంట్ జాబ్, ఏదైనా బిజినెస్ పెట్టాలి, మంచి పిల్లలు సెట్ చేసుకోవాలి. ఇవన్నీ కాదు, యూట్యూబ్ ఛానల్ కట్టాలి. ఇంకేం అనవసరం. నాకు మనమే గుర్తుకొస్తాం, ఇంకేం గుర్తుకోదు. మనమే అంటే ఎవడగడ చూసుకున్నట్టే మేము. ఓకే గైస్, ఇక్కడతో ఈ పాడ్కాస్ట్ ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. బాయ్ బాయ్ పృథ్వీ. బాయ్ 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 గైస్.